దోస్తులు ఈరోజు కొత్త ముచ్చట ఏంటంటే తెలుగు రాని కోడలు నా కోడలికి తెలుగు రాదనమాట. అది దాని మాటలతో ఎలా ఉంటుందో ఎటుంటుందో మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు అయితే మంచిగా ఉంటాయి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ స్టార్ట్ ద వీడియో. దీని పేరు నాకు రాదా, నా తెలుగు దానికి అర్థం కాదా, నేనేం చేయను. మంచి తెలుగింటి అమ్మాయిని నేను కోడలుగా తెచ్చుకున్నామని ఎన్నో కలలు కంటే ఈడు పోయి ఓ తెలుగు రంధాన్ని పట్టుకొచ్చిండు. ఏం చేయాలి, అది నేను పిలిచిన దానికి అర్థమే కాదు. ఏం చేయాలో ఏమో నాకు చీరలు వచ్చినాయి. మైతులే ఓ మైతులు, మైతులు ఏడునవే ఓ మైతులు. ఇంకా చూడు, ఆంటీ అనకి అంటే ఆంటీ అంటావు. ఆంటీ ఏందే, నేను అత్తను పెట్టుకొని ఆంటీ అంటావు. నీకు ఎన్నిసార్లు చెప్పినా వాటి తీసు పోటీ తీసు పాలు వింటా, నువ్వు చెమ్ము తీసుకురా పోయి ఇంట్లో. వాటి దిసులు పాడుగా నీ వాటి తీస్తాను నాకు వచ్చేసారా. ఏంటి నువ్వు పిత్తితే నేనేం చేయాలి ఆంటీ చెప్పు, నువ్వు పిత్తుకో నేనేం చేస్తా మరి. నష్టపు మొఖందానా, నీ దరిద్ర మొఖందానా, ఎక్కడి నుంచి దాపరించినవే నా ఇంటికి. నేను పిత్తేదేందే, ఓడనింటే నలుగురింటే నన్ను నవ్వుటట్టు నా ఇజ్జత్ పోయేటట్టుంది. పిత్తుడు కాదే నీ తెలుగు పాడుగాను. ఆ ఇంట్లో చెమ్ముంది, పాలు పిండుతనే, పాలు పిండుతా. పిత్తుడు కాదు, నీ పిత్తుడు కలగబెట్టిపోను చెప్ప. నీకు చెప్పిన దానికంటే నేను తెచ్చుకున్నదే నిమ్మలం ఉన్నదే. నీకు తోడు వచ్చింది షేర నాకు. దాని మాటలు పట్టుకొని నువ్వు పిత్తుతున్నావు బొత్తుతుందంటావు. నలుగుట్లో నవ్వుకుంటారే. అది పాలు వింత చెమ్ముదేపో అంటే నువ్వు పిత్తుతావు అని అంటుంది. దానికి రాక నువ్వు వచ్చింది దానికి మధ్యలో జొరబడి నువ్వేదో మాట్లాడతావు. తేరిది మాకుదానా. అదేంటి నువ్వే కదా పిత్తుతా అంటున్నావు. మళ్ళా నన్ను అంటావేంటి, నువ్వే కదా పిత్తుతాతే అన్నావు. అందుకే నేనేం తేవాలో చెప్పు, నువ్వేం పిత్తుతావు. పాలు పోయిరే అమ్మా, పొద్దు పోయింది, పాలు పోయిరి. ఏం చేస్తురే, పిన్నరా పాలు. మా ముసలోడు అస్సలు పొందనిస్తలేడు. షాయి పోయి ఇంత పొద్దు ఎక్కింది షాయి పోయి అని పొందనిస్తలేడే. ఒకటే ఒరుగుతుండు. పాలు పోయిరే అమ్మ జరాదబ్బునా. ఏంటి మిల్కా, మా అత్త ఇంకా పిత్తలేదు. పిత్తంది, ఎట్టా పోస్తారు మీకు మిల్క్ ఆంటీ చెప్పు. ఏంటిదే పిత్తేది, నీ పిత్తుడు సలగుండా పిత్తుడు గోరేందే. ఏందే పిచ్చమ్మ జరా సపోర్ట్ చేయవేందే అమ్మ. పిత్తుడేందే, దీని పిత్తుడు గోల సలగుండా. ఏమో పోక నా తలకాయ పోతుంది, నా తల బద్దలయ్యేటట్టుంది. దీనికి తెలుగు రాదు, నాకా ఇంగ్లీష్ రాదు. నేను పొరపాటున పాలు వింటా చెమ్ముదేపోవే అన్న. ఇంకా ఒకటే ఎట్ట పిత్తుతావు అని నా పరువు అంతా తీస్తుందక్క. నేనేం చేయను బక్కక్క. వాడు కోడలు దేరా అంటే ఈ ఇంగ్లీష్ దయ్యాలు తెచ్చిండు. దానికి ఏం తెలుగు అర్థమై సస్తనే రాయే. నాకు ఇంగ్లీష్ కలగబట్టి రాదాయే. ఇద్దరు నీడ పెట్టి ఆడేటో వాయి. నేనేం చేయదు నక్క. పాలేమో తిననిక టైం అయ్యి పాలకొచ్చేటోళ్ళేమో వస్తుంది. ఈ వరుస గిట్టక్క ఎంతసేపు ఇప్పటి గంట అక్క. ఏంది పిత్తుతావు అని. ఏం పిత్తునక్క నేను, పిత్తుడు చల్లగా ఉన్నా. బాగుందే నీ కోడలు ముచ్చట, బల మాట్లాడుతుందే ఇది. గట్ట మాట్లాడుతుందే, దీనికి తెలుగు పాడయ్యే నన్ను నేర్పరాదురి. గిట్ట మాట్లాడుతుందే. చెమ్ముదే పాలు వింటా అంటే పిత్తుడేందే, నీ పిత్తుడు చల్లగుండా. పిత్తేది దాన్ని కాదే అనేది ఇంకో దాన్ని అంటారు. బాబుతులు రోజు పొద్దు గంటలు చేస్తాడు ఆ పని. దాన్ని అంటారే పిత్తిరని, దీన్ని కాదు. ఈ పాసగాల నువ్వు ఏడ దొరికినవే. వాటి దిశ ఆంటీ, దిష్టి లేదు, దిష్టి పూసలు లేదు, నీ భాష ముక్కుల తొక్కు. ఎవరు కనిపెట్టిండే నీవు తెలుగు రంధాన్ని పట్టుకొచ్చుకొని ఈడవాడేసిపోయినాడు. వాటి దిశేంది బోటి దిశేందే నీ అమ్మ. ఏం చేయాలో పోక్క. దీన్ని చూస్తే నాకైతే గట్టిగా వరిసి ఇదొద్దరు కోడలని మొత్తుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలి పోక్క, నాకైతే ఎదురుగా ఓర్లాలనిపిస్తుంది దీన్ని తలకాయ నొప్పితో. తేపో చీటమ్మ, తేపో తల్లి. దాంతో పెట్టుకుంటే ఇవాళ మనం పాలు విందాం, మందికి పోయాం. తేపో కొడుతా తేపో, దీంతో వచ్చింది మనకు సాగుగాలం. తేపో కాదే, దీనికి
అప్పగింతాలప్పుడు తెలుగు నేర్పియమని చెప్పే జరా ఆటను నేర్పిస్తే రానన్న వస్తుంది. ఏం చేస్తావు మరి? ఇక దీన్ని ట్యూషన్ నేర్పి నేనేడ ఉందనక్క. ఇక ఏం చేయదు నక్క. నాకు సరి వచ్చింది. ఎక్కడదానో తెల్లదాన్ని తీసుకొచ్చి నా కొంపలు వేసిపోయింది. ఏం చేయదు నక్క. పక్కక్క మీరు ఏమంటున్నారో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మీ ఇష్టం, ఏమి మాట్లాడుకుంటున్నారో మాట్లాడుకోండి. నేను మంచిగా తెలుగు అచ్చాహే అచ్చాహే అచ్చాహే. ఓకే, నేను తెలుగు మంచిగా అచ్చాహే. నీ అచ్చాయి బొచ్చాయి సలా ఉన్న పోవే తల్లి. నా దిమాగ్ పొద్దుగాల ఎందుకు తింటా? నీ అచ్చాయి బొచ్చాయి సలా ఉండ. అచ్చాయి అంటే అచ్చాయి అట కాదక్క. దానికి తెలుగు మంచిగా వస్తుందని అంటుంది. ఏం లేదు నువ్వు దీంతో నాకు పడలేకపోతున్నా నేను. రోజుని నీకు కూడా బాగానే అర్థమవుతుంది. నీ కోడలు మంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నట్టుందో బాగా అర్థమవుతుంది. దీని భాష నాకు అర్థమవుతలేదు. పాడయి